So Good yesterday, afternoon. okay, before class we are discussing about weathering and what are the types of weathering, what is the meaning of weathering. Those two topics we are discussing in previous classes. Today we are discussing about what are the factors affecting of weathering and what is the importance of weathering and what are the importance of weathering in civil engineering point of view. So these three topics we are covered in today. Okay. So Okay. previous one, what is meant by weathering means? Anyone tell what is meant by weathering? ఏం చెప్పానండి వెదరింగ్ అంటే ఏంటి? సో ఎర్త్ సర్ఫేస్ మీద ఆర్ గ్రౌండ్ సర్ఫేస్ మీద ఎక్స్పోజ్ అయిన రాక్స్ అనేవి డ్యూ టు టెంపరేచర్ వల్ల ఆర్ అట్మాస్ఫియర్ వల్ల ఏమవుతుందంటే ఇట్ మే బి స్ప్లిట్ ఆర్ బ్రోక్ డౌన్. సో ఇలా అంటే ఆ రాక్ అనేది ఇట్ మే బి టూ పార్ట్స్గా డివైడ్ అవ్వడం కానీ వేరే ఇట్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ పార్టికల్స్గా కానీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉండే ప్రాసెస్ని ఏమంటాము అంటే వెదరింగ్ అని చెప్తారు. మీకు జనరల్గా వెదరింగ్ అనేవి 3 టైప్స్: మెకానికల్ వెదరింగ్, కెమికల్ వెదరింగ్ అండ్ బయాలజికల్ వెదరింగ్. సో హియర్ we are discussing about some of the factors affecting of weathering. So what are the factors? Those are, first one, weathering process are particularly dependent on certain climatic conditions which determine temperature and the availability of water. Here ఇక్కడ మనకి వెదరింగ్ ప్రాసెస్ అనేది జనరల్గా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల జరుగుతుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. అది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఏమేం కండిషన్స్ వల్ల అంటే డ్యూ టు టెంపరేచర్ వల్ల కానీ అదేవిధంగా వాటర్ వల్ల కానీ మనకి ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ టెంపరేచర్ అండ్ వాటర్ యాజ్ ఏ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఆఫ్ వెదరింగ్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్కి వచ్చేసరికి హియర్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ కెమికల్ అండ్ ఫిజికల్ వెదరింగ్. సో మనకి ఫిజికల్ వెదరింగ్ కానీ కెమికల్ వెదరింగ్ కానీ వాటర్ వల్ల మనకి ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫిజికల్ వెదరింగ్ లో ఎలాగ వాటర్ వల్ల మనకి వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ఫ్రాస్ట్ వెడ్జింగ్ ప్రాసెస్ ఐడియా ఉందా మీకు? ఫ్రాస్ట్ వెడ్జింగ్ అంటే ఏంటి? సో వాటర్ అనేది ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కండిషన్స్ లో మనకి ఏంటంటే ఈ ఫ్రాస్ట్ వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? మనకి ఆ కోల్డ్ కండిషన్స్ లో రాక్స్ అనేవి ఆ రాక్స్ లో మనకి వాటర్ అనేది ఫిల్ అయినది అనుకోండి, డ్యూ టు ఫ్రీజ్ కండిషన్ లో ఏమవుతుందంటే రాక్ యొక్క క్రాక్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రిపీటెడ్ గా జరగడం వల్ల ఏమవుతుందంటే రాక్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇక్కడ ఆ వెదరింగ్ మనం ఎక్కడ కన్సిడర్ చేస్తాము అంటే ఫిజికల్ వెదరింగ్ అంటాం. హలో, నెక్స్ట్ కెమికల్ వెదరింగ్. కెమికల్ వెదరింగ్ వాటర్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే డ్యూ టు సమ్ కార్బోనేట్ రాక్స్ అనేవి వాటర్ తో మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి కెమికల్ వెదరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, టెంపరేచర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ కంట్రోలింగ్ ద రేట్స్ ఆఫ్ వెదరింగ్. హియర్ టెంపరేచర్ అనేది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు ఎఫెక్ట్ ద వెదరింగ్. సో అంటే ఏంటి, రాక్ అనేది బ్రేక్ డౌన్ చేయడానికి టెంపరేచర్ వల్ల కూడా జరుగుతుంది అనేది డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్, టెంపరేచర్ వేరియేషన్స్ ఆర్ హై బోత్ ISO and thermal expansion processes are more effective. టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి మేజర్గా ఫిజికల్ వెదరింగ్ టైప్ లో ఎక్కువ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు థర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో కానీ
ఫ్రీజ్ ఫ్లో, దట్ మీన్స్ ఫస్ట్ వెడ్జింగ్ ప్రాసెస్ లో కానీ ఏంటంటే డ్యూ టు టెంపరేచర్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వెదరింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ డెజర్ట్స్ with expansion of rocks during the hot day temperatures and contraction of rocks due to significant fall in the temperatures at night. So here thermal expansion అంటే ఏంటి, డ్యూ టు ఈ ప్రాసెస్ అనేది మేజర్ గా హీట్ ద్వారా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకి హీట్ అనేది ఎక్కువ ఎక్కడ అంటే డెజర్ట్ ఏరియాస్ లో హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డెజర్ట్ ఏరియాస్ లో ఏంటి అంటే మనకి వాటర్ అనేది తక్కువ ఉంటుంది అండ్ ట్రీస్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది టెంపరేచర్ అనేది హై రేంజ్ లో ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ మనకి డెజర్ట్స్ లో ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే రాక్స్ ఆ పర్టికులర్ డెజర్ట్ ఏరియాస్ లో ఏంటంటే ఈ థర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే రాక్ అనేది ఫ్రాక్చర్ అంటే క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు ఎఫెక్ట్ ద weathering process. So now here next one is temperature is also important in determining the rates of chemical weathering. సో ప్రీవియస్ గా ఏంటి ఓన్లీ ఫిజికల్ వెదరింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఫిజికల్ వెదరింగ్ లో కూడా ఫిజికల్ వెదరింగే కాకుండా మనకి ఏంటంటే కెమికల్ వెదరింగ్ లో కూడా ఏంటంటే టెంపరేచర్ వల్ల మనకి వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కెమికల్ వెదరింగ్ లో మనకి ఎలా జరుగుతుంది అంటే డ్యూ టు హైడ్రేషన్ ప్రాసెస్ కానీ ఆక్సిడేషన్ ప్రాసెస్ కానీ డిజల్యూషన్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే డ్యూ టు టెంపరేచర్, సో క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఏంటంటే ఈ కెమికల్ వెదరింగ్ అంటే రాక్ మేబీ ఫార్మ్స్ యాజ్ ఎ పోరస్ నేచర్ కానీ, పోరస్ అంటే ఏంటంటే హోల్స్, రాక్స్ మీద హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి, పోరస్ నేచర్. సో అలాంటి ఫ్యాక్టర్స్ టెంపరేచర్ వల్ల మనకి ఈ కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది. As increase in temperature of 10 degrees centigrade can increases the rate of a chemical reaction, which can increases the rate of chemical weathering in warm, moist, tropical environmental. Here whenever temperature increases, the rate of chemical reaction కూడా మనకి జరుగుతుంది. సో కెమికల్ వెదరింగ్ అనేది ఏం చెప్పాను, డ్యూ టు సమ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే రాక్ అనేది ఇట్ మే బి స్ప్లిట్ అవ్వడం కానీ లేదంటే బ్రేక్ డౌన్ అవ్వడం కానీ జరుగుతుంది. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రియాక్టెంట్ అంటే రాక్ లో ప్రెసెంట్ అయిన ఒక రియాక్టెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ రియాక్టెంట్ అనేది ఏం చేస్తుంది, టూగా స్ప్లిట్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ మనం కెమికల్ రియాక్షన్ అంటాం. ఆ కెమికల్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్ కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఈ కెమికల్ రియాక్షన్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ వామ్, మాయిశ్చర్, ట్రాపికల్ ఎన్విరాన్మెంటల్ ద్వారా మనకి ఏంటంటే ఈ వెదరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ హియర్ some of the common factors responsible for the weakening of rocks. సో ఇక్కడ ఏంటి ప్రీవియస్ గా చెప్పుకుంది వీటి వల్ల మనకి రాక్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతున్నాయి అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అవే కాకుండా వాటిలో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఇంకా అనదర్ ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అవి ఏంటి అంటే పోర్షన్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆల్వేస్ ఇన్ఫిల్టర్ ఇంటూ ద సాయిల్ ఆన్ ద కవర్డ్ rocks and lose the rock particles by dissolving binding rock matrix. Due to rainfall, here ఏంటంటే మనకి జనరల్ గా రెయిన్ఫాల్ పడుతున్నప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది లోపలికి ఎర్త్ లోపలికి వాటర్ అనేది ఇన్ఫిల్టర్ అవుతుంది. సో ఇక్కడ అంటే సాయిల్ అంటే మనకి సర్ఫేస్ మీద రాక్స్ అనేవి ప్రెసెంట్ అయినప్పుడు త్రూ ఆ రాక్స్ ద్వారా వాటర్ అనేవి ఆ రాక్ లోకి పెనెట్రేట్ అయ్యి దాని నుంచి మళ్ళీ ఎక్కడికి పెనెట్రేట్ అవుతుంది, ఇన్ఫిల్టర్ అవుతుంది, సాయిల్ లోకి అంటే సాయిల్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. సో ఇలా త్రూ రాక్స్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ అనేది సాయిల్ లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రాక్ అంటే ఈ వాటర్ రాక్ లో ఉండే పార్టికల్స్ రెండు ఏమవుతున్నాయంటే
మిక్స్ అయ్యి ఇట్ మేబీ అవేంటి కొన్ని చెప్పాను, కార్బోనేట్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి ఈజీగా డిజాల్వ్ అవుతాయి వాటితోని. సో ఆ టైప్ ఆఫ్ రాక్స్లో ఏమవుతాయంటే ఈ వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వేరాస్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ యాక్షన్ ఆల్సో టేక్ ప్లేస్ ఇన్ ద పోర్ స్పేసెస్ ఆఫ్ రాక్స్ అండ్ కాజెస్ డిసింటిగ్రేషన్ అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ రాక్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. సో అంటే ఈ వేరే అదేవిధంగా మనకి రాక్స్ లో కూడా పోర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ఫస్ట్ యాక్షన్ అంటే ఫ్రీజింగ్ కండిషన్ లో ఏమవుతుందంటే రాక్స్ అనేవి నైట్ టైమ్స్ ఏమవుతుందంటే ఫ్రీజ్ అవుతుంది, డే టైం మెల్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ రిపీట్ అయినప్పుడు ఏమవుతుంది, రాక్స్ అనేవి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరే పోర్ స్పేసెస్, పోర్స్ అంటే ఏంటంటే రాక్స్ లో హోల్స్ ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది దాని లోపల ఉండిపోతాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, డ్యూ టు టెంపరేచర్ చేంజెస్ వల్ల కోల్డ్ ఏరియాస్ లో అవి ఏమవుతుందంటే ఆ పోర్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. ఎప్పుడైతే అవి వాటి యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందో ఈ రాక్ అనేది స్ప్లిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చిన్న చిన్న పార్టికల్స్ గా కానీ 2 పార్టికల్స్ 3 more పార్టికల్స్ గా డివైడ్ అయ్యే ప్రాసెస్ అనేది ఫస్ట్ యాక్షన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్, most of the rocks containing structures like joints, bedding planes, folds, fractures, and falls are very susceptible to weathering. So here మనకి రాక్స్ లో మనకి జాయింట్స్ కానీ, బెడ్డింగ్ ప్లేన్స్ కానీ, ఫోల్స్ కానీ, ఫాల్స్, సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నా కూడా వెదరింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల వెదరింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అక్కర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వన్, weathering processes generally have great effect and this depends on the following factors. So ఈ weathering process అనేది బిఫోర్ గా లైక్ ఫిజికల్ అండ్ కెమికల్ వెదరింగ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ వాటర్. అవే కాకుండా కూడా ఏంటంటే రాక్ లో ప్రెసెంట్ అయిన మెటీరియల్స్ వల్ల కూడా మనకి ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ అనేది అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ లైక్ కాంపోజిషన్ ఆఫ్ రాక్స్, క్లైమాటిక్ కండిషన్స్, టోపోగ్రఫీ అండ్ వెజిటేషన్, గ్రెయిన్ సైజ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా వెదరింగ్ ప్రాసెస్ కొన్ని ఫ్యాక్టర్స్ వీటి వల్ల కూడా వెదరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్, కాంపోజిషన్ ఆఫ్ రాక్స్. హియర్ rock compositions is considered as one of the most important factors for weathering. Some rocks weather quickly and some rocks are slowly taken weathering process. Here ఏంటంటే మనకి రాక్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ తో కంబైన్ అయ్యి ఫామ్ అయ్యే స్ట్రక్చర్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏమంటామంటే రాక్ అంటాం. సో ఈ నెంబర్ ఆఫ్ మినరల్స్ అనేవి ఒక సాలిడ్ సబ్స్టెన్స్ గా ఫామ్ అవుతుంది. సో ఏమవుతుంది అంటే డ్యూ టు వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే ఈ కెమికల్ కాంపోజిషన్స్ అనేవి కొన్ని మినరల్స్ అనేవి వెదర్ ని రెసిస్ట్ చేయగలరు, కొన్ని ఏమంటే వెదర్ ని రెసిస్ట్ చేయలేవు. సో ఏదైతే వెదర్ ని రెసిస్ట్ చేయగలవో అక్కడ ఏమవుతుంది, వెదరింగ్ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. అదే రెసిస్ట్ చేయలేకపోయింది అనుకోండి, వెదరింగ్ ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతుంది. సో ఇది మెయిన్ గా డిపెండ్స్ ఆన్ రాక్స్ లో ప్రెసెంట్ అయిన కెమికల్ కాంపోజిషన్స్ వల్ల కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది ఇట్ మేక్స్ టేక్ ఫాస్టర్ ఆర్ స్లో అనేది ఈ కాంపోజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిక్ టైప్ ఆఫ్ రాక్స్ అనుకోండి, ఎక్కువ వెదరింగ్ ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతుంది వెన్ కంపేర్ టు ద బేసిక్ టైప్ ఆఫ్ రాక్స్. సో ఎసిడిక్ టైప్ ఆఫ్ రాక్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైమ్ స్టోన్ అండ్ చాల్క్. ఈ 2 టైప్స్ ఆఫ్ రాక్స్ మనం దేని కింద తీసుకుంటాము అంటే ఎసిడిక్ రాక్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు లైమ్ స్టోన్ అనుకోండి, లైమ్ స్టోన్ అంటే ఏంటి ఐడియా ఉందా? హలో, next one, climatic conditions. Here climatic conditions such as moisture, temperature, wind and air pressure affects all type of weatherings in rocks. సో క్లైమేటిక్ కండిషన్స్ లైక్ మాయిశ్చర్ వల్ల కానీ, వేరే టెంపరేచర్ చేంజెస్ వల్ల కానీ, విండ్ అండ్ ఎయిర్, సో ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఏంటంటే రాక్స్ లో వెదరింగ్ ప్రాసెస్ అనేది అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
Next one, climate determines whether physical or chemical weathering will be more active and speedy. సో హియర్ క్లైమేటిక్ వల్ల ఏంటంటే మనకి ఫిజికల్ కానీ కెమికల్ వెదరింగ్ కానీ ఎక్కువ అక్కర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. whereas the rate of chemical weathering increases as the temperature and rainfall falls increases. Here chemical weathering వచ్చి టెంపరేచర్ కానీ whereas rainfall కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో అలాంటి ఏరియాలో ఏంటంటే ఈ వెదరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. Next one, topography and vegetation. Here topography directly affects weathering by exposing rocks to the temperature. సో జనరల్గా మనకేంటి వెదరింగ్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది అంటే ఎక్కడైతే మనకి సన్లైట్ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యే ఏరియా దగ్గర ఏంటంటే మనకి వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో డ్యూ టు టెంపరేచర్ చేంజెస్ వల్ల ఏంటి ఈ రాక్ అనేది బ్రేక్ డౌన్ అనేది అవుతుంది అని మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్, రేట్ ఆఫ్ వెదరింగ్ ఈజ్ మోర్ ఇన్ ద ఎలివేటెడ్ ఏరియాస్ యాజ్ కంపేర్ టు ద లో లెవెల్ ఏరియాస్. సో మీకు బిఫోర్ గా చెప్పాను ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది, సో లార్జ్ ఏరియా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ రాక్స్ ఉన్నాయనుకోండి, సో అలాంటి ఏరియాలో ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో వెరస్ లో ఏరియాస్ అంటే సన్లైట్ డైరెక్ట్ గా పడకుండా ఏమన్నా వెజిటేషన్స్ ప్లాంట్స్ అలా కవర్ అయి ఉన్నాయనుకోండి, సో అలాంటి ఏరియాస్ లో ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ అనేది తక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏరియాస్ విచ్ ఆర్ కవర్డ్ బై వెజిటేషన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వెదరింగ్. సో బిఫోర్గా మీకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోజ్డ్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఉన్నాయి ప్రెసెంట్ అయినప్పుడు ఏంటంటే సో ఈ వెదరింగ్ అనేది జరగకుండా అవి రెసిస్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాంటి ఏరియాలో ఏంటంటే వెదరింగ్ అనేది తక్కువ జరుగుతుంది. Next one, grain size. Grain size of the minerals in rock is another important factor that affects the weathering. Rate of weathering is high in coarse grain rocks as compared to fine grain rocks. హియర్ గ్రెయిన్ సైజెస్ అంటే మనం రాక్ అనేది ఏం చెప్పాం మీకు, నెంబర్ ఆఫ్ మినరల్స్ కంబైన్డ్ అయ్యి ఫామ్ అయ్యే పార్టికల్ సబ్స్టెన్స్ మనం ఏంటంటే రాక్ అంటాం. సో ఈ రాక్స్ లో ప్రెసెంట్ అయిన మినరల్ యొక్క గ్రెయిన్ సైజెస్ బేస్ చేసుకున్న మనకి వెదరింగ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వెరస్ వెదరింగ్ అనేది ఈ మినరల్ లో కోర్స్ టైప్ ఆఫ్ రాక్స్ అండి, కోర్స్ గ్రెయిన్ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నాయనుకోండి, వాటిలో వెదరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ జరుగుతుంది when compared to the fine grain rocks. So what is the difference between coarse grain and fine grain means, here మనం coarse grain అంటే ఏంటంటే మామూలుగా జనరల్ coarse grain aggregates అంటే గ్రేటర్ దాన్ 4.75 mm టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం కోర్స్ గ్రెయిన్ అంటాం. లెస్ దాన్ 4.75 mm మెటీరియల్స్ మనం ఏమంటే ఫైన్ గ్రెయిన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోర్స్ గ్రెయిన్ వాటికి ఏంటంటే మనం అగ్రిగేట్స్ యూజ్ చేస్తాం, అంటే కంకరాయి అంటారు కదా, వాటిని కోర్స్ గ్రెయిన్ మెటీరియల్స్ అంటాం. శాండ్ వాటిని ఏమంటాము అంటే ఫైన్ గ్రెయిన్ మెటీరియల్స్ అంటాం. సో ఇలా కోర్స్ గ్రెయిన్ టైప్ ఆఫ్ రాక్స్ లో ఏంటంటే వెదరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటుంది when compared to the fine grain rocks. Next one, human activities. Humans development and industrial activities causes pollution in the air. When rain mixes with these gases, it forms acid rain, which causes the chemical weathering of rocks. So in human activities lo enti ante due to pollution valla ఏమవుతుందంటే అంటే బేసిక్గా మనకి ఎలా పొల్యూటెడ్ అవుతుందంటే మనం బై యూజింగ్ వెహికల్స్ ద్వారా కానీ వేరే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ద్వారా కానీ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్స్ వల్ల ఏమవుతుందంటే పొల్యూట్ అవుతుంది. ఎప్పుడు ఈ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అవి అక్కడ ఉంటే రెయిన్తో మిక్స్ అయ్యి మనకి యాసిడ్ రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ యాసిడ్ రెయిన్స్ ఏమవుతుందంటే ఎక్కువగా కెమికల్ వెదరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Up to here, these are all the factors affecting of weathering.
Next, importance of weathering. So here we are discussing about the importance of weathering. So importance of weathering means here some of the uses effects of weathering. So ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ వెదరింగ్ ప్రాసెస్ వల్ల కొంత యూజెస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. హియర్ weathering produces soil which is virtual for agriculture and for the production of different crops. సో ఇక్కడ ఏంటి వెదరింగ్ అనేది వెదరింగ్ అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక న్యూ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో ఏంటంటే ఈ వెదరింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ సాయిల్ అనేది యాజ్ ఒక న్యూ టైప్ ఆఫ్ సాయిల్ గా ఫామ్ అవుతుంది. సో అక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ క్రాప్స్ కానీ మనం డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు అక్కడ మనకి ప్రొడక్షన్ అనేది బెనిఫిషియల్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వెదరింగ్ మేక్స్ రాక్స్ పోరస్ అండ్ పర్మిబుల్. హియర్ వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే కొన్ని రాక్స్ అనేవి పోరస్ నేచర్లో ఉంటాయి, కొన్ని రాక్స్ అనేవి పర్మిబుల్. అంటే పోరస్ అంటే ఏం చెప్పాను మీకు, హోల్స్. సో ఈ వెదరింగ్ ప్రాసెస్ వల్ల రాక్ లో మనకి పోరస్ అనేవి ఫామ్ అవుతాయి. వేరస్ పర్మేబుల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కూడా ఫామ్ అవుతుంది. పర్మేబుల్ అంటే ఏంటంటే వాటర్ స్టోరేజ్. సో ఆ వాటర్ స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అనేది డ్యూ టు వెదరింగ్ ప్రాసెస్ వల్ల రాక్స్ లో ఫామ్ అవుతాయి. వేరస్ నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే చీప్ బిల్డింగ్ స్టోన్స్ లైక్ లాటరైట్స్ డెవలప్ డ్యూ టు వెదరింగ్. సో చీప్ బిల్డింగ్ స్టోన్స్ లైక్ లాటరైట్. హియర్ మనం బిల్డింగ్స్ లో యూజ్ చేసే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ వాల్స్ లో మనం లాటరైట్ టైప్ ఆఫ్ రాక్స్ యూజ్ చేసుకొని మనం వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం. లాటరైట్స్ అంటే ఐడియా ఉందా మీకు? హలో 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 సో లాటరైట్స్ మీన్స్ ఏంటంటే బొంతరాళ్ళు. లాటరైట్స్ అంటే ఏంటంటే బొంతరాళ్ళు. ఈ బొంతరాళ్ళు అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే డ్యూ టు వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే ఈ లాటరైట్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం విలేజెస్ లో చూసుకున్నప్పుడు ఈ లాటరైట్ టైప్ ఆఫ్ రాక్స్ తో కాంపౌండ్ వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఓల్డెన్ డేస్ లో, ఇప్పుడు ప్రెసెంట్ అందరూ బ్రిక్స్ తో కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ బిఫోర్ గా ఓల్డెన్ డేస్ లో ఏంటంటే ఈ బొంతరాలతో వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో లాటరైట్ టైప్ ఆఫ్ రాక్స్ అంటే తెలుగులో ఏమంటాము అంటే బొంతరాళ్ళు అని అంటాం. నెక్స్ట్ వన్, ఎకనామికల్ మినరల్ డిపాజిట్స్ లైక్ బాక్సైట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు వెదరింగ్. హియర్ బాక్సైట్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి కూడా డ్యూ టు ఈ వెదరింగ్ ప్రాసెస్ వల్ల వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హియర్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెదరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Here, in civil engineering point of view, some of the importance in weathering like all weathered rocks, irrespective of their original competence, become unfit to be at the site foundation of important civil structures like dams and bridges. To make such sites fit, either intensive grouting or digging the weathered zones and refilling with concrete are resorted to. This increases the cost. సో ఇక్కడ ఏంటంటే మన సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెదరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో అదే ఇక్కడ ఏంటి, మనం కొన్ని స్ట్రక్చర్స్ లైక్ సివిల్ స్ట్రక్చర్స్ లైక్ డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో అలాంటి ఏరియాలో మనకి ఓన్లీ ఆ సైట్లో మొత్తం వెదర్డ్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. సో ఆ రాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఫౌండేషన్కి, అలాంటి ఏరియా అనేది ఫౌండేషన్ అంటే అది ఆ సైట్ అనేది మనం ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ అనేవి స్ట్రక్చర్ అనేది హెవీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సో దాన్ని ఆ లోడ్ అనేది ఆ ఫౌండేషన్ అనేది బేర్ చేయాలి. సో ఈ ఫౌండేషన్ అనేది బేర్ చేయలేదు అంటే స్ట్రక్చర్ అనేది కొలాప్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అక్కడ వెదర్ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ కేస్ మనకి ఆ ఏరియా ఓన్లీ ఇంకా ఈ టైప్ ఆఫ్ రాక్సే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ గ్రౌటింగ్ అంటే
అనేది మనం ఇంక్రీజ్ చేస్తాం బై యూజింగ్ సమ్ అడ్మిషన్స్ కానీ. సో ఆ అడ్మిషన్స్ అనేవి మన గ్రౌటింగ్ ప్రాసెస్ ద్వారా ఇంక్రీజ్ చేసి అవి ఫౌండేషన్కి బేర్ చేసే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం డ్యూ టు బై యూజింగ్ గ్రౌటింగ్. లేదు ఆ గ్రౌటింగ్ ప్రాసెస్ ద్వారా కాకపోయినా వేరే మనం ఆ ఏరియా మొత్తం డిగ్ చేసి ఎక్కడైతే ఆ ఏరియా మొత్తం ఏం చేస్తాము అంటే ఈ కాంక్రీట్ బేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కాంక్రీట్ ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే కొంచెం కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వెదర్డ్ టైప్ ఆఫ్ రాక్స్ ఉన్నప్పుడు. ఇన్ కేస్ వెదర్డ్ టైప్ ఆఫ్ రాక్స్ లేవు అనుకోండి, సో మన ఇవన్నీ ఇంటెన్సివ్ గ్రౌటింగ్ అవసరం లేదు, ఆర్ వెదర్ రీఫిల్లింగ్ విత్ కాంక్రీట్ కూడా అవసరం లేదు. వేరే ఎందుకు ఈ వెదర్డ్ రాక్స్లో మనం ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఎందుకు చేస్తాము అంటే మనకి వెదర్డ్ రాక్స్ అనేవి ఏంటంటే మనకి ఆల్రెడీ డ్యూ టు టెంపరేచర్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఆ రాక్ అనేది వీక్గా ఉంటుంది, అంటే వాటి యొక్క కొహిజన్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అలాంటి రాక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫౌండేషన్కి అంటే లోడ్ అనేది బేర్ చేయలేదు. సో అందుకోసం మనం ఏంటంటే ఈ గ్రౌటింగ్ ప్రాసెస్ కానీ డిగ్గింగ్ ప్రాసెస్లో ఈ కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తాం. నెక్స్ట్ one, since weathered rocks lose characters of strength, durability, and good appearance, they also become unfit to be used as a construction material, either in the form of building stones or railway ballast or road metals or concrete aggregate. Here వెదర్డ్ రాక్స్ మనకి జనరల్గా వెదర్ రాక్స్కి ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది ఉండదు, నెక్స్ట్ డ్యూరబిలిటీ అండ్ అవి గుడ్ అపీరెన్స్, ఇవి ఏ క్యారెక్టర్స్ అనేవి ఈ వెదర్డ్ టైప్ ఆఫ్ రాక్స్లో ఉండవు. సో డ్యూరబిలిటీ అంటే రాక్ యొక్క లైఫ్ స్పాన్ మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే డ్యూరబిలిటీ అంటాం. సో అంటే ఇన్ కేస్ ఈ డ్యూరబిలిటీ నేచర్ ఉంటేనే ఏ మెటీరియల్ కన్నా స్ట్రక్చర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ మెటీరియల్ యొక్క డ్యూరబిలిటీ నేచర్ తక్కువ ఉందనుకోండి మనం యూజ్ చేసే స్ట్రక్చర్లో, సో వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. సో మన వెదర్ టైప్స్ ఆఫ్ రాక్స్లో స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ అండ్ అపీరెన్స్ అనేది ఉండదు. సో అలా అవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బిల్డింగ్ స్టోన్స్ కానీ, రైల్వే బలాస్ట్ కానీ, ఆ రోడ్ మెటల్స్లో కానీ కాంక్రీట్ అగ్రిగేట్స్. సో దీస్ ఆర్ వెదర్ టైప్ ఆఫ్ రాక్స్. సో వాటికి ఏంటంటే స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ అండ్ అపీరెన్స్ అనేది ఉండదు. So next one, weathering due to sea waves results in coastal erosion, which poses a different problems of civil engineering. సో ఇన్ కేస్ ఆఫ్ సీ కోస్ట్ ఏరియాస్ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే డ్యూ టు వేవ్స్ వల్ల కూడా మనకి ఎరోజన్ అనేది లైక్ వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అలాంటి ప్లేస్లో మనం స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ డిఫికల్ట్ టు స్ట్రక్చర్ బిల్డింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సీ వేవ్స్. సో అక్కడ ఏంటి స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ వేవ్స్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే సాయిల్ అంతా ఎరోడ్ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా అవుతుంది. నెక్స్ట్ వన్, వెదర్డ్ రాక్స్ బీయింగ్ వీక్ ఆర్ సూటబుల్ ఫర్ టన్నలింగ్. సో టన్నలింగ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం వెదర్డ్ రాక్స్ అనేవి కన్సిడర్ చేసుకోలేము. సో టన్నల్స్ దగ్గర మనం వెదర్డ్ రాక్స్ ఎందుకు కన్సిడర్ చేయలేము అంటే టన్నల్ అనేది ఏంటంటే టు ఎక్స్పోజ్ ద సన్లైట్. సో అది ఎప్పుడు మనకి సన్లైట్కి ఎక్స్పోజ్ అయిందంటే మనకి అక్కడ ఏంటి వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ టన్నల్ అనేది ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందో ఒకసారిగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ మనం ఇది వెదర్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి కన్సిడర్ చేయలేము. Enormous loose soils along steep slopes may turn out to be a landslide, a civil engineering hazard. In case of loose type of soils కానీ along the steep slope, సో ఈ లూజ్ అంటే స్లోప్ ఏరియాస్లో లూజ్ టైప్ ఆఫ్ సాయిల్స్ వల్ల ఏమంటే మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి అక్కర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి డ్యూ టు వెదరింగ్ ప్రాసెస్ వల్ల. Next, occurrence of a thoroughly weathered zones in the upstream side creates silting problems in case of reservoirs. Rapid silting reduces the capacity of the reservoir.
it means the life of reservoir. Thus the weathering process many problems for civil engineering. సో హియర్ ఫర్ ఇక్కడ ఏంటంటే మనం రిజర్వాయర్స్ తీసుకున్నప్పుడు అప్ స్ట్రీమ్ సైడ్ ఉండేదాన్ని అంటే రిజర్వాయర్ అంటే ఏంటంటే టు స్టోరేజ్ ఆఫ్ వాటర్. డ్యామ్స్ దగ్గర అప్ స్ట్రీమ్ సైడ్ స్టోరేజ్ చేసుకునే వాటర్ ఆ సైడ్స్ మనం అప్ స్ట్రీమ్ సైడ్ అంటాం. ఆ రిజర్వాయర్ని ఏమంటాము అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ని రిజర్వాయర్ అంటాం. వేరే డౌన్ స్ట్రీమ్ ఏమంటే మనకి స్పిల్వేస్ ద్వారా వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్లో ఫ్లో అవుతుంది అంటే దాన్ని డౌన్ స్ట్రీమ్ సైడ్ అంటాం. వాటర్ స్టోర్ చేసే సైడ్ ఏమంటామంటే మన అప్ స్ట్రీమ్ సైడ్ అంటాం. డ్యూ టు వెదరింగ్ అప్ స్ట్రీమ్ సైడ్ ఏంటంటే సరౌండింగ్స్ లో బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు వెదరింగ్ ప్రాసెస్ వల్ల ఆ సాయిల్ అనేది ఏంటంటే స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ సాయిల్ అంతా ఏంటి చిన్న పార్టికల్స్ గా అది వాటర్ లోకి డిజాల్వ్ అయిపోతుంది. సో ఈ వాటర్ అలా రిజర్వాయర్ లో ఎక్కువ ఈ పార్టికల్ సిల్టింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తాం డ్యూ టు వెదర్డ్ జోన్స్ వల్ల. సో ఎప్పుడైతే ఈ సిల్టింగ్ అనేది అక్కర్ అవుతుందో రిజర్వాయర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సో సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెదరింగ్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెదరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్ టు హియర్ part 1 is over, and next class we are discussing about part 2 in first unit.